ఓకే. ఇవి బిలో 7 years ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఒకదానికి ఇచ్చారు కదండి 41 years కింద. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చారు. ఇక్కడ సెకండ్ టైము ఇతను ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ తీసుకున్నాడు. భర్త అని తెలుసు, ఇతనేం దొంగ కాదు, పారిపోయే వ్యక్తి కాదు, లేకపోతే అన్యాయం చేసి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఇక్కడ ఒకసారి అండి, సరే ఇప్పుడు ఆవిడ కేసులు పెట్టింది 2 పోలీస్ స్టేషన్లోనా, మాదాపూర్ అండ్ ఉమ్మన్ పిఎస్ అంతేనా? అవును. అంతే కదా, 2 కదా, గచ్చిబౌలి ఏం లేదు కదా? లేదు. ఓకే, 2 పోలీస్ స్టేషన్లో అక్కడ పోలీసులు మీతో అబ్నార్మల్గా బిహేవ్ చేయటం కానీ, లేకపోతే మిమ్మల్ని తిట్టడం కానీ, బెదిరించడం కానీ అట్లాంటి ఏం చేయలేదు కదా? తిట్టడం బెదిరించడాలు ఏం చేయలేదు. ఓకే. 8 గంటలకు కూర్చోబెట్టారు. ఓకే. మొత్తం డిస్కషన్ రికార్డింగ్ మీకు పెట్టా. కాకపోతే వాళ్ళు మీరిద్దరూ సర్దుకుని ఉండండి, ఆ అమ్మాయికి ఏం కావాలి, కామన్ ప్రొసీజర్ అండి, పోలీసు ప్రొసీజర్. ఈవెన్ పోలీసులు కాదు 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 ఒక్క నిమిషం సార్. ఆ అమ్మాయి ఇదేంటి నీకేం కావాలి అని అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయి లిస్ట్ చెప్పింది, నేను ఇస్తా అన్న. ఒక జిస్మత్ దగ్గర అయింది, సెటిల్ చేసుకోండి, లేకపోతే కోర్టులో సగం ఆస్తి పోద్ది అన్నారు. అండి సగం ఆస్తి పోతే ఎవరికి వెళ్ళిద్ది? నా కొడుకేగా, నాకు ఇబ్బంది ఏం లేదు. కోర్టులో నా సగం ఆస్తి నా కొడుకే కదా, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. అయితే తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, నేను చేశాను, ఆయన చేశారు. నువ్వు కనుక మరి సెటిల్ చేసుకోకపోతే పిలిచినప్పుడల్లా రావాల్సి వస్తుంది అన్నాడు ఆయన. ఓకే. సిఐ గారా, ఎస్ఐ గారు? డిఐ పిలిచినప్పుడల్లా రావాల్సి వస్తుందని చెప్పాడు ఆయన. అంటే బేసిక్గా 3 పిల్లల కేసులకు సంబంధించి 8 గంటలు కూర్చోబెట్టకూడదు, 8 గంటలు కూర్చోబెట్టకూడదండి. ఇంకొకటి అంటే అశోక్ గారు, మన చిన్న విషయాన్ని గమనించాలి. సెకండ్ కంప్లైంట్లో అంతా కూడా గిస్మంత్కి సంబంధించినటువంటి దాన్ని ఏదో సిగ్నేచర్స్ అనో, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనో, లేకపోతే బ్రాండింగ్ అనో ఏదైనా అయ్యుండొచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ సివిల్ ఇన్ నేచర్. ఏదైనా సివిల్ కోర్ట్స్లో వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ క్రిమినలైజేషన్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు మీ బ్రాండ్ ఉంది, మీ బ్రాండ్కి సంబంధించి నేను సంతకం పెట్టాను, పెట్టిన తర్వాత నన్ను ఫోర్స్ఫుల్గా పెట్టించారని నేను నా లీగల్గా నా అడ్వకేట్ ద్వారా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి నేను అప్రోచ్ అయినప్పుడు అడ్వకేట్ మీద నెక్స్ట్ వీళ్ళ మీద కూడా మేము క్రిమినల్ కేసు పెడతా ఉంటే కుదరదుగా. నా డాక్యుమెంట్ ఉందిగా, నేను సబ్మిట్ చేసింది ఉందిగా. అంటే ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించిన అడ్వకేట్ వేరే ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. అది ఎలా మరి మళ్ళీ క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు తీసుకెళ్లి 8 గంటలు కూర్చోబెడతారు? ఇక్కడ అబ్యూజ్ ఆఫ్ ది ప్రాసెస్ కనపడట్లేదా? కోర్టులో ఉంది ఆల్రెడీ. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అయ్యుండొచ్చు? నేను వెళ్తాను, ఇప్పుడు నాకు మీ కంపెనీకి ఏదో చిన్న డిస్ప్యూట్ ఉంది, అగ్రిమెంట్లో వివాదానం ఉంది, ఒక సివిల్ డిస్ప్యూట్ లాంటిది ఉంది, ఒక బ్రాండింగ్కి సంబంధించిన అంశం ఉంది. ఎక్కడ తేల్చుకోవాలి? సివిల్ కోర్ట్స్లో తేల్చుకోవాలి. అంతేనా? ఇది జనరల్గా మీకు మాకు అందరికీ ఒకేలాగా అప్లై అయ్యేది, భారతదేశం మొత్తం ఒకటేలాగా అప్లై అయ్యేది. దాన్ని క్రిమినలైజ్ చేయాల్సిన నెసెసిటీ ఉందా? అండ్ కంప్లైంట్లోని సారాంశంలోకి నేను వెళ్ళను. ఎందుకంటే వాళ్ళు ఏ ఎలిగేషన్, గొడవ వచ్చినప్పుడు ఏ ఎలిగేషన్స్ అయినా వేస్తారు, బాగున్నప్పుడు బాగున్నాయి అంటారు, గొడవలు వచ్చినప్పుడు ఇందులో ఏమైనా రాసొచ్చు. ఫైనల్గా దీని గురించి మేము మాట్లాడాల్సింది కోర్టులో. బట్ కాకపోతే నేను ఫైనల్గా ఒకటే చెప్పదలుచుకునేది ఏంటంటే, దయచేసి ఏ కుటుంబమైనా సరే మీ మధ్య ఏదన్నా సమస్యలు ఉంటే కుదిరితే పెద్ద మనుషుల సమక్షానో, లేకపోతే 4-5 అడ్వకేట్ల సమక్షానో, అక్కడ కూడా తేలకపోతే అప్పటికీ కాకపోతే కోర్టులకు వెళ్ళి తేల్చుకోండి. ఇలా మీడియాకు వచ్చి నువ్వు తప్పుడు దానివి అనుకోవడం వల్ల ఏం జరిగిద్దంటే, భవిష్యత్తులో ధర్మ మహేష్ గారికి కొడుకు, ఆ కొడుకు పెద్ద అయిన తర్వాత వీడియోలు నా తండ్రి ఎవరైనా చూసుకుంటే తీయలేనటువంటి వీడియోలు ఎంటైర్ మీడియాలో 100 వీడియోలు నా తండ్రి అదని ఇతను చూపించుకోవాలి అదే కొడుకు. ఇప్పుడు ఇతను 100 రకాలుగా వాళ్ళ అత్తగారి గురించి కానీ, వాళ్ళ మామగారి గురించి కానీ, లేకపోతే ఆ అమ్మాయి గురించి కానీ మాట్లాడితే తీయలేనటువంటి వీడియోలు, అనుకుంటున్నటువంటి మాటలు కొన్ని 100 వీడియోలు ఉంటాయి. సమస్య పరిష్కారం దొరుకుతుందా? రాదు. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ అసలు మీడియాకి రాకుండా గోప్యంగా ఎవరు చేయాల్సింది వాళ్ళు చేసుకొని కోర్టులో తెచ్చుకొని ఎవరు బ్రతకండి. ఎవరొద్దన్నారు? ఈ ప్రాసెస్ చేయకుండా 45 రోజులు మేము మీడియాలో చూస్తాం, అన్యాయం జరిగిపోతుంది, ఉక్రోషం తెచ్చేసుకొని ఏదో మేము కట్టలు తెంచుకున్నటువంటి ఆవేశంతో ఊగిపోతూ డిబేట్లు పెట్టినంత మాత్రాన సొల్యూషన్ వస్తుంది అని 100 రోజులు పెట్టినా రాదు. నువ్వు ఇంకా 200 రోజులు పెట్టినా కానీ న్యాయస్థానంలోనే జరిగిద్ది. కానీ చట్టాన్ని ఎవరు లైసెన్సులు ఉండవు. మళ్ళీ చెప్తున్నా, మీడియాకి ఏం లైసెన్సులు ఉండవు. ఊరికే సొల్లు పురాణమును యూట్యూబ్లో వీసి వస్తాయి తప్ప, మీ జీవితాలు రోడ్డున పట్టడం తప్ప వ్యక్తిగతమైన అంశాలను మీడియా ముందుకు తీసుకురావద్దని అంటాను నేను. కాదండి, నాగబాబు గారు చెప్తున్నది అదే, ఇంతకు ముందు గౌతమి గారికి చెప్తున్నది అదే. కాకపోతే ఇక్కడ నా బాధాకరమైన అంశం ఏంటంటే అండి, సరే నవ్వుతున్నాను ఏమనుకోకండి, సారీ, ఏడవలేక నవ్వుతున్నట్టు వస్తుందిలే. కానీ అది ఒక 40 రోజుల పాటు మీ సతీమణి అన్ని ఛానల్స్కి వెళ్ళారు, అన్నీ మాట్లాడారు. ఓకే, ఆవిడ రైట్ అనుకుందాం, ఆవిడ ఇష్టం మీ మీద,
మా ఛానల్కి అయితే రాలేదులేండి యాక్చువల్లీ. గత 40 రోజుల్లో మేము ఎక్కడ ఇంటర్వ్యూ చేయలేదు ఆవిడ. బహుశా 1-2 సార్లు మా వాళ్ళు అడిగినట్టున్నారు కానీ ఆవిడ ఏది ఇంట్రెస్ట్ చూపించినట్టు లేదు బహుశా నాకు తెలిసినంత వరకు. సరే వదిలేసాం, మేము పట్టించుకోవాలి నిజానికి. అసలు మీ విషయంలో మేము ఎక్కడ పట్టించుకోలేదు. బహుశా ఆ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఏమైనా చిన్న ఐటమ్ వేసి ఉంటారేమో చూసి తప్ప అది కాలగర్భంలో గడిచిపోయి ఉంటుంది, ఎవడో చూసి ఉన్నాడు కూడా. అంతేగాని ఆమెను తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి మేము ఎక్కడ మిమ్మల్ని తిట్టించలే, గుర్తుపెట్టుకోండి. ఒక్క విషయం చెప్తున్నా. సరే అదే పనిగా ఆవిడ కంటిన్యూగా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉంది. బీభత్సంగా ఎంటైర్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీ ఇష్యూనే. మీకు మామూలుగా ఒక 100 సినిమాలు తీసిన తర్వాత కూడా అంత పాపులారిటీ రాదు, గుర్తుపెట్టుకోండి. ఇంత పాపులారిటీ వాళ్ళు వచ్చింది. మీరు ఇందాక డిప్రెషన్ అంటున్నారే, అవసరంలా. మీకు ఏక కూడా ఊడిందేం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట నేను అనకూడదు పరుషపరచాలం, కానీ మీకు ఏక కూడా ఊడింది కాదు. మీరు 100 సినిమాలు చేసిన తర్వాత వచ్చే పబ్లిసిటీ మీకు 2 సినిమాలకే వచ్చింది, కేవలం ఇష్యూ వల్ల, గుర్తుపెట్టుకోండి. మీకు కొన్ని కోట్ల రూపాయల పబ్లిసిటీ వచ్చి నేనేమంటానంటే పాజిటివ్గా తీసుకుంటే, మీరు నెగిటివ్గా తీసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారంటే మీ బిడ్డ కోసం వెళ్తున్నారు. సో ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో ఏదో వస్తాడండి, అవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏంటండి? ఒకటి. రెండోది 40 రోజుల పాటు ఒక కుటుంబాన్ని ఉద్దేశించి ఒక మహిళ ఇష్టం వచ్చినట్టు, అది ఓకే, ఇష్టం వచ్చినట్టు అని కూడా అనకూడదు. ఆవిడ బాధ చెప్పుకుంది, ఆవేదన వినిపించుకుంది, చెప్పింది, అలిగేషన్ చేసింది, వచ్చిందే. ఏ ఛానల్లో చూసినా ఆవిడ ఇంటర్వ్యూ వస్తుంది. ఓపెన్ చేస్తే ఇన్స్టా ఓపెన్ చేస్తే ఆవిడదే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఆమె, ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఆమె, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కడ చూసినా ఆవిడే. సరే 40-50 రోజుల తర్వాత ఒక రీతూ చౌదరి అనే ఇష్యూ వచ్చిన తర్వాత మేము ఎందుకు పిలిచామని చెప్పుకోవాలి, మీకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నా. రీతూ చౌదరి ఇష్యూ వచ్చి అమ్మాయి బిగ్ బాస్లో ఉంది, ఆ అమ్మాయి నా సంసారం చెడగొట్టిందని ఆ వీడియోలు కొన్ని సోషల్ మీడియాలోకి ఆవిడ లీక్ చేసిన తర్వాత అవి చూసి నాకు జాలేసింది నిజానికి. అయ్యో నిజంగా రీతూ చౌదరి ఇట్లా చేసింది. ఎందుకు రీతూ చౌదరి గతంలో ఆంధ్రప్రదేశ్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కేసులో కొన్ని 100 కోట్ల ఇవి రిజిస్ట్రేషన్, తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారని ఆవిడ మీద కొన్ని అలిగేషన్స్ వస్తే ఇదే స్టూడియోలో డిస్కస్ చేసాం. ఆవిడ హస్బెండ్ కూడా, రీతూ చౌదరి హస్బెండ్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఇదే స్టూడియోకి వచ్చి కూర్చున్నాడు. సో అందువల్ల రీతూ చౌదరి పేరు మళ్ళీ వచ్చింది, బిగ్ బాస్కి వెళ్ళింది ఆమె అన్న ఉద్దేశంతో ఆవిడ పిలిపించాం ఆ రోజు. సో మళ్ళీ యథావిధిగా రీతూ చౌదరి మీద అలిగేషన్ చేసింది, దీని మీద అలిగేషన్ చేసి ఇవన్నీ చేసింది. నెక్స్ట్ వీళ్ళ నాన్నగారు వచ్చారు. బాబు మీరు ఒకవైపే వినిపిస్తున్నారు, రెండో వైపు వినిపించరా, మా అబ్బాయిని ఎంతకాలం బదనాం చేశారు, మీరు రారా అని చెప్తే ఆయన్ని పిలిపించి కూర్చోబెట్టి చేశారు. కానీ వాళ్ళ సోకాల్డ్ పర్సన్స్ నన్ను పరిశీలించేది ఏంటంటే, నువ్వు గౌతమి చౌదరిది మాత్రమే వినిపించాలి కదా, వాళ్ళు క్రిమినల్స్ కదా, వాళ్ళు తప్పుడు మనుషులు కదా, వాళ్ళను నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తావు? వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఫ్లోలో నన్ను మాట్లాడితే నువ్వు ఎందుకు ఖండించవు? అరే ఆయన కడుపు మంట వచ్చిందండి, ఆయనకు నొప్పి పెట్టింది, ఆయన తిట్టాడు, నాకేం తెలుసు నీ గురించి తిడుతున్నాడని. యాజ్ ఏ మీడియా పర్సన్ అని తెలిస్తే నేను ఆపుండేవాడిని, నాకు తెలియదు ఫలానా పర్సన్ అని తెలిసి ఉంటే. నాకు ఎవరో తెలియక నేను అడిగా, ఎవరండి ఆ మీడియా పెద్ద, ఎవరండి మీడియా పెద్ద అని. ఇప్పుడు ఎవరైతే విమర్శలు చేస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నిజానికి ఆయన అన్న సంగతి నాకు తెలియదు. ఫోన్ చేసి ఆపారు సార్ అలా అనుకుంటే. సరే అయిపోయినాక నా బాధాకరమైన అంశం ఏంటంటే, యాజ్ ఏ మీడియా ఎప్పుడు కూడా వన్ సైడ్ వినిపించకూడదండి. తప్పు అయినా ఒప్పు అయినా బోత్ సైడ్ వినిపించాలి. అసలు నేనేమంటానంటే ఇలాంటి వ్యవహారాల్లో మీడియా తలదూర్చకూడదని అంట. 3 పిల్లల పంచాయతీలోకి వెళ్ళకూడదని అంట, వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పెట్టొద్దట. అయినా కూడా అమ్మాయి వచ్చింది, వినిపించారు అందరూ కూడా. మేము కూడా అమ్మాయిని పిలిపించాం, రీతూ చౌదరి ఇష్యూలో మాట్లాడించాం. రెండో రోజు రెండో వర్షన్ అవతల వ్యక్తి వచ్చి మాట్లాడతానన్నప్పుడు వినిపించొద్దా? రెండో కోణం చూపించొద్దా? నువ్వు వాళ్ళని ఎందుకు చూపించావు? వాళ్ళు తప్పుడు వేదలు, వాళ్ళు డిబేట్ పెట్టారు, వాళ్ళు నా గురించి ప్రస్తావించారు కాబట్టి నువ్వు దొంగవి, వాళ్ళు దొంగలు, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని డిబేట్ చేసావు. ఇది వ్యవహారం. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఇది ఎక్కడ జర్నలిజం అండి? నాకు అర్థం కావట్లేదు. స్టార్ట్ అయిపోయింది నన్ను బతకనివ్వరు, టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తారు? మీరు భయపడుతున్నారా సార్? నేను ఇవాళ మీ మీద ఎదురు దెబ్బ తగిలినా మీ ఆ సోకాల్డ్ పర్సన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు అది పబ్లిక్గా చెప్పండి. ఇన్ కేసు మీరు వెళ్తున్నప్పుడు ఒక రాయి మీద కారు మీద పడినా ఆ పర్సన్సే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అశోక్ గారు ఒక చిన్న విషయాన్ని నేను అబ్జర్వ్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బెదిరించారంటున్నారు? ఎవరండి?